నియోజకవర్గంలోని ఎంసీపీఐయు జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ ఓంకార్ కల్లలను సాకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ బాధ్యులు మద్దికాయల ఓంకార్ అశోక్ అన్నారు. పోలిట్ బ్యూరో సమావేశాలు, కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బెంగళూరు, హైదరాబాద్ కార్యకర్తలతో ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తామన్నారు. మే 2, 3 తేదీల్లో రాజస్థాన్ లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏకతాటిగా రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కామ్రేడ్ ఓంకార్ కల్లలను అన్ని కమ్యూనిస్టు పార్టీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఇక ఎంసీపీఐ సామాజిక న్యాయాన్ని రూపొందించేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు. పార్టీలలో చీలికలను మేము ప్రోత్సహించడం లేదన్నారు. వామపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చి సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలన్నారు. తీసుకొస్తున్న రైతాంగ వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తామన్నారు. అధికారాలు, యంత్రాంగం మొత్తం ఒక వ్యవస్థ అన్నది భారతదేశ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీన్ని వ్యతిరేకించే శక్తులు పరిమితంగా ఉంటారు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ యొక్క దాన్ని కూడా వాళ్ళ చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ తీవ్రవాదులకు పార్టీదానికి ఎంతైతే మనం వెసులుబాటు కల్పించినట్టుగా దానికి సీజ్ ఫైర్ ఎట్టిందో ఇప్పుడు కూడా ఈ జరిగే దమనకాండను ఉంచాలి. దీని వెనుక దాగిన కుట్రలను కూడా ఈ యొక్క ఖనిజ సంపదలను కానీ ఉన్నది కూడా మొత్తం కూడా పెట్టుబడిదారులకు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అట్లాగే భారతదేశంలో కమిషన్ ఐక్యం చేయాలి అని ఓంకార్ గారు అయితే కలగన్నారో వారి యొక్క ఆశయం ఉందో ఇవాళ ఎన్సీపీ కొనసాగిస్తూ మేము ఆర్ఎన్పిఐ అంటే రివల్యూషన్ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తోటి దాదాపు ఏకం కావడానికి చాలా వరకు ప్రయాణం సాగింది. దాంట్లో భాగంగానే ఇవాళ జాయింట్గా పొలిట్ బ్యూరో సమావేశాలు, జాయింట్గా కేంద్ర సమావేశాలు ఏక డాక్యుమెంట్ తోటి ఒకే డాక్యుమెంట్ తోటి చేసుకొని కార్యక్రమాలు, తీర్మానాలు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదే భాగంగా ఎంసీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటన్నిటి కూడా వారికి కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే 2, 3 తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం జరిగి దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఇరువులు అంటే కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు, అట్లాగే మద్దికాయల ఓంకార్ గారు, అట్లాగే కామ్రేడ్ చిరంజిత్ గారు, కామ్రేడ్ మహేందర్ అనే గారు, కామ్రేడ్ శాస్త్రి గారు, అటు నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు, అట్లాగే కామ్రేడ్ పంగు, అట్లాగే కామ్రేడ్ రాంపాల్ సైని ఈ రకంగా ఇరు పక్షాల ఉండి 8 మంది నాయకత్వం ఇవాళ కూర్చొని సంతకాలు చేసుకొని అతి త్వరలో ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక ప్రాసెస్ జరిపేసి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే మిగతా అనేక మంది విప్లవకర పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇవాళ ఆల్రెడీ కూడా ఒక ఏదో కలిసి ఐక్య కార్యక్రమంలో చేస్తున్న సైద్ధాంతిక ఏకీకరణ కావాలి. వాళ్ళు అనేక పార్టీలుగా విడివిడిగా ఉండడం మంచిది కాబట్టి ఎంతవరకు అంగీకారానికి అంతవరకు కలిసి పనిచేయాలని కోణం లోపల చర్చలు జరిగినాయి. అలాగే బెంగళూరులో చర్చలు జరిగాయి. అక్కడి నుంచి కూడా వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీస్ రావడం చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఇవన్నీ కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది రాగానే అనేక కమ్యూనిస్ట్ పార్టీలు జరిగిన చర్చల సఫలంతో ఒక పెద్ద పార్టీగా మళ్ళీ ఎంసీపీ బలోపేతం కావడానికి అతి త్వరలోనే ఒక పునాది ఏర్పడుతూ ఉన్నది.